తెలుగు ఝరికి స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు అంశానికి మన్మథ లీల అని పేరు పెట్టారు. ఈ అంశంలో మనము 5 పద్యాలని చదివి విని అర్థం చేసుకుని ఆనందిద్దాం. ఈ 5 పద్యాలు కూడా ఒక విధంగా మన్మధుడికి సంబంధించినవి. రండి, ఇవండి పద్యాల అంశాలు. ఈరోజు మొదటి పద్యం వాలంటైన్స్ డే మీద, 2, 3, 4 కూడా మన్మధుని అంతమొందించడం, వాటి మీద పద్యాలు. 4, 5 సమస్యాపూరణానికి సంబంధించినవి. కవితలు రాసే వాళ్ళకి సమస్యలను పూరించడం అంటే ఎంతో ఆసక్తికరంగాను ఆనందదాయకంగాను ఉంటాయి. రండి, చదివి విని ఆనందిద్దాం. మొదటి పద్యం, కంద పద్యం. విరిబాణము తాకగనే మురిపించది మీరిరుగుర ముచ్చట తీరన్, సరసము సంతోషంబు మరుడు విరియజేతుగాత మదిని ముదమవన్. మరుడు అంటే మన్మధుడు. రెండో పద్యం ఉత్పలమాల ఛందస్సులో రాసిందండి. అగ్నికి యజ్ఞమందు సతి ఆహుతి అయిన అనంతరంబు ఆ మగ్నుడు మౌనమే శరణమంటూ మరింత నిమగ్నుడవ్వగా, భగ్నము చేయ దేవతలు బాధ్యత పెట్టి రణంగు పంపే ఆ లగ్నము కోసమే ఉమ కళంకము లేనిది సేవ చేసి, కాలాగ్నిధరుండు శంకరుని లాలన పొందుటకై తపించెనే. నగ్నుని ఓలె చంచలము నాగధరుణ్ణి కథాకథాయనే, భగ్నము చేయ నిశ్చయుడు బాణము వేసెను తప్పదంటూ, నేత్రాగ్నికి పాపమా మరుడు తాళగలేక నశించిపోయెనే. మగ్నుడు అంటే అంతర్ముఖుడైన ఆ పరమశివుణ్ణి, అనంగుడు అంటే మన్మధుడు అన్నమాట. పార్వతీదేవిని చూసి మోహించడం కోసం బాణం వేశాడు. ఆయనేమో బుద్ధుడిలాగా చంచలం లేని స్థితిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ బాణం తాకిందో, ఆ విరి బాణం, ఆయన 3వ కన్ను తెరిచాడు. మన్మధుడు బూడిదైపోయాడు. 3వ పద్యం అండి. ఇది కూడా ఉత్పలమాల ఛందస్సు. వన్య విభూతి శోభగల భాస్వర తేజపు యోగి నిశ్చలున్, పన్నగ కంఠభూషణుని పార్వతి సేవల గొల్చుచుండగన్, పన్నిక దైవలీల విరి బాణము వేసెను మారుడంతటన్, కన్నిక వహ్నిగోళమవ కాలుడు జోడ విభూది అయ్యడిన్. దీంట్లో ముఖ్యమైన పదాలకి పైన అర్థం సూచించానండి. భాస్వర అంటే సూర్య, పన్నగము పాము, మారుడు మన్మధుడు, వహ్ని అంటే అగ్ని, కాలుడు అంటే శివుడు. నాలుగో పద్యం సమస్యాపూరణం కింద రాయటం జరిగిందండి. సమస్య ఏంటంటే, పాపహారి శివుడు పాపియే కదా. ఇది మనం విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. పాపహారి శివుడిని పాపి అని ఎందుకు అంటున్నారు? కానీ ఆలోచిస్తే పాపి అనే పదం ఒంటెగా పిలవటానికి, ప్రియుడికి కానీ ప్రియురాలిని కానీ సంబోధించడానికి వాడతారు. అది దృష్టిలో పెట్టుకుని ఆటగలది వృత్తంలో రాయటం జరిగిందండి. ఆ సమస్య పాదము ఆటగలదికి సరిగ్గా సరిపోతుంది. మరుని పుష్పశరము మత్తుగా తాకుటే, భవుని తపమునింక భంగమయ్యే, భస్మమింక చేసే పాపహారి శివుడు. ఇక్కడ కామ లేదా దాన్ని విభజించారు. పాపియ గద వచ్చి పక్క చేరే. ఇక్కడ పాపి అంటే పార్వతీదేవి హిమవత్ పుత్రిక. ఆవిడ వచ్చి పక్క చేరింది అంటే వాళ్ళకి పెళ్లి అయింది. 5వ పద్యం అండి. ఇది కూడా సమస్యాపూర్ణమే. ఘన పీతాంబర వస్త్రధారియగు శ్రీకంఠున్ మదింతల్చెదన్. ఈ సమస్య విన్నప్పుడు మనం ముఖ్యంగా తోచేది ఏంటంటే,
సాంబ సదాశివుణ్ణి ఎప్పుడూ కూడా మనం పీతాంబర వస్త్రధారిగా చూడం. ఆయన కరి చర్మం కానీ జింక చర్మం కానీ కట్టుకుని ఉంటారు. దీన్ని పూరించడానికి ఒక ఇతివృత్తం కావాలి. అది పార్వతీ కళ్యాణం అనే అంశంతో పూరించాను. ఈ ఛందస్సు మత్తేభం అండి, మత్తేభ విక్రీడితం. వినియా పార్వతి ప్రార్థనల్ ప్రియముగా విశ్వాత్మ ఉగ్రాక్షుడును చనియన్ కోమలి చెంతకున్ ముదుసలై చక్కన్ని వస్త్రంబులో తనివిందీరదు పార్వతీ శివుల బంధంబున్ వినన్ ఆ ప్రభున్ ఘన పీతాంబర వస్త్రధారియగు శ్రీకంఠున్ మదింతల్చెదన్. ఓం నమః శివాయ. శుభం భూయాత్. స్వస్తి.